బొల్లి అనేది ఒక చర్మ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్లో విటిలిగో అంటారు. బొల్లి సాధారణంగా ఒకరి నుండి ఒకరికి జెనెటికల్గాను, ముట్టుకోవడం వల్ల, కలిసి జీవించడం వల్ల కానీ సోకదు. బొల్లి అనేది అంటువ్యాధి కాదు. అసలు బొల్లి ఎందుకు వస్తుంది? మన చర్మంలో 3 రకాల లేయర్స్ ఉంటాయి: ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. ఎపిడర్మిస్లో మిలాన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి. ఈ మిలాన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ని మెలనోసైట్స్ అంటాం. దీనికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే హాఫ్ మెలనోసైట్స్ని చంపేస్తాయి. ఈ విధంగా చర్మంలో ఉండే సెల్స్ చనిపోవడం వల్ల ఆ చర్మ ప్రాంతంలో తెల్లగా మచ్చలు వచ్చి బొల్లిలా మారుతుంది. బొల్లి 3 నుండి 6 నెలల్లో శరీరం మొత్తం వ్యాపించే అవకాశం ఉంది. బొల్లి ఎక్కువగా చేతులు, ముఖం, మోచేతులు, పాదాలు మరియు జ్ఞానేంద్రియాల చుట్టూ తొందరగా ఏర్పడతాయి. వీటి యొక్క లక్షణాలు: చర్మం రంగు మారడం, కనుబొమ్మలు మరియు చేతుల మీద చిన్న చిన్న మచ్చలు రావడం, పెదవుల చివర రంగు మారడం, ముక్కు లోపల తెల్లని పొర రావడం మరియు తల వెంట్రుకలు తెల్లగా మారడం లాంటి సూచనలు కనిపిస్తాయి. బొల్లి తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు: బీన్స్, డ్రై ఫ్రూట్స్, ముల్లంగి, క్యారెట్, పాలకూర, మునక్కాయలు లాంటి కూరగాయలు మీకెన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బొల్లి ఉన్నవారు మానేయవలసిన ఆహారపు అలవాట్లు: ఫిష్, గోంగూర, వంకాయ, పచ్చళ్ళు, పెరుగు, కూల్ డ్రింక్స్, మద్యపానం మొదలగిన వాటికి దూరంగా ఉంటే మంచిది. బొల్లి రాకుండా ఆపడానికి మరియు తగ్గించుకోవడానికి మన బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. విటిలిగోని బొల్లి మచ్చలు అని అంటాము. అంటే మన స్కిన్ అనేది, మన చర్మం అనేది సహజమైన కలర్ కోల్పోయి ఆ ప్లేస్లో చర్మం పొడిపాడి తెల్ల మచ్చలు అనేవి రావడం అన్నమాట. ఇవి కొంతమంది చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. ఇంకేంటంటే వీటికి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అనేది తెలియదు. బట్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే అది మన బాడీ మొత్తం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆయుర్వేదిక్లో స్పెషల్లీ బాలు హెర్బల్స్లో వీటికి కాంబినేషన్లో మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఏంటంటే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. మీకు 1 monthలో డిఫరెంట్ తెలుస్తుంది. బట్ ఇవి కాంబినేషన్లో యూజ్ చేస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఆ మెడిసిన్స్ ఏంటో చూద్దాం. డెర్మోబియా అని ఆయిల్ ఉంటుంది. ఇలాగా ఈ డెర్మోబియా అనే ఆయిల్లో వచ్చేసి ఏంటంటే శ్వేత కుటజ, బసిలి, క్యాన్ఫర్, కరంజాల్, నీమ్ ఆయిల్ కాంబినేషన్తో ఉంటుంది. అండ్ వీటితో పాటు ఏంటంటే 2 types ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. అండ్ బాంచాలో పౌడరు అండ్ మంజిష్టా పౌడర్. ఈ 2 పౌడర్స్తో పాటు ఏంటంటే ఈ డెర్మోబియా ఆయిల్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఒక 1 teaspoon ఆయిల్, హాఫ్ టీస్పూన్ పౌడర్ పేస్ట్లా చేసి మనకు సరిపడా, బాడీ ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. పర్టికులర్ ప్లేస్లో అప్లై చేసుకొని ఎక్కడైతే తెల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని ఒక 10 minutes నుంచి 10 minutes తర్వాత ఏంటంటే మనం బాతింగ్కి నార్మల్ సోప్స్ కాకుండా ఇలా బాలు హెర్బల్స్ వాడితే బీకేర్ అనే సోప్ ఉంటుంది. బీకేర్ సోప్లో కూడా ఏంటంటే కరంజాయిలు, నీమ్ ఆయిల్, టర్మరిక్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ సోప్తోని బాతింగ్ చేసుకోవాలి. ఇలా మార్నింగ్, ఈవినింగ్ 2 times మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఆగిపోతుంది. అది తగ్గడానికి మనకి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకి ఇంటర్నల్గా కూడా స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇంటర్నల్గా ఇమ్యూనిటీ లెవెల్ అనేది డెవలప్ చేయడంతో పాటు బ్లడ్లో ఉండే బ్యాక్టీరియాని క్లియర్ చేస్తూ మనకి స్కిన్ అనేది తొందరగా రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇలాగా 2 types ఆఫ్ సిరప్స్ ఉంటాయి. ఒకటి కదిరారిష్ట అండ్ ఇంకోటి మహామంజిష్టా. ఈ 2 సిరప్స్ మనం కాంబినేషన్లో తీసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్. ఇది ఒక 20 ml సిరప్, 20 ml వాటర్. ఇది కూడా ఒక 20 ml సిరప్, 20 ml వాటర్. ఇలా మనం ఇంటర్నల్గా తాగడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉండే బ్యాక్టీరియా తగ్గినంత పాటు స్కిన్ ప్రొటెక్షన్ యూజ్ అవుతుంది. ఎక్స్టర్నల్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్టికులర్ ప్లేస్లోనే స్టాప్ చేసి అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంచి మనకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇవి కంటిన్యూస్గా వచ్చేసి మీరు ఒక 2 months కానీ 3 months కానీ యూజ్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. వీటి వల్ల మళ్ళీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కొంతమంది 10 years నుంచి 4-5 years నుంచి సఫర్ అయ్యి ఉన్న వాళ్ళకు కూడా మేము కాంబినేషన్లో మెడిసిన్స్ ఇచ్చాము. మంచిగా క్యూర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.